హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే ఈరోజు 1st January అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో నిన్నైతే మేము అబుదాబి వెళ్ళాం అనమాట ఫైర్ వర్క్ షో కోసం, షేక్ జాయద్ ఫెస్టివల్కి. అక్కడ ఎందుకంటే 6 గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ అయిందనమాట ఈసారి. సో దానికోసం అంటే 1 hour కంటిన్యూస్గా, అంటే ఆల్మోస్ట్ 53 minutes కంటిన్యూస్గా ఫైర్ వర్క్స్ ఉంటుంది అనమాట, ఎక్కడ నాన్ స్టాప్ ఆగకుండా. షో అయితే చాలా బాగా జరిగింది. మీరైతే ఈ వ్లాగ్ చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే మీరు ఆ వ్లాగ్ చూసేయండి. అమ్మా హాయ్ చెప్పమ్మా, అక్కడ తొందరగా ఫాస్ట్ మరి మీరు కూడా చెప్పండి. ఎవరికి చెప్పారు? సో గైస్, ఇప్పుడు అయితే ఫుల్ పార్కింగ్ దాకా చూపించాం కదా క్లిప్లో. ఫుల్ పార్కింగ్ ఎక్కడ దొరకలేదు, మొత్తానికి ఇక్కడైతే పార్కింగ్ దొరికింది. సో అండ్ ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదంతా షేక్ జాయద్ ఫెస్టివల్ అనమాట. మీరు చూసుకుంటే రకరకాల కార్స్ ఉంటాయి, ఫుల్ లగ్జరీ కార్స్ కూడా అయితే చాలా ఉంటాయి పార్కింగ్లో. జనాలు మాత్రం ఎంట్రన్స్ దగ్గర చాలానే ఉన్నారు. అండ్ ఇది షేక్ జాయద్ ఫెస్టివల్ ఎంట్రన్స్ నెంబర్ 3 అనమాట. లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. నార్మల్ డేస్లో అయితే 10 dirhams ఉంటుంది, అంటే అరౌండ్ 230 rupees. అండ్ ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఈరోజు 50 dirhams ఉంది టికెట్, అంటే అరౌండ్ 1200 rupees అనుకోవచ్చు. ఇక్కడ మెన్కి సపరేట్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఉంది. సో ఇది టికెట్ ఇక్కడ స్కాన్ చేసి ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తారు. టైం ఇప్పుడు 7:59 అవుతుంది కదా. 8 o'clockకి ఫైర్ వర్క్స్ ఉందన్నారు. సో యాక్చువల్లీ ఇక్కడ కాదు, ఇక్కడ ఫైర్ వర్క్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు మేము వచ్చాము ఇక్కడ షేక్ జాయద్ ఫెస్టివల్కి. బ్లర్ వస్తుంది కొంచెం. సో ఇది అబుదాబిలో ఉందన్నమాట. ఇది ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ ఫైర్ వర్క్ షో. ఆల్మోస్ట్ 8,000-6,000 dronesతో అండ్ 53 minutes వరకు ఫైర్ వర్క్ షో నడుస్తుందంట. అండ్ ప్రతి హార్ ఇప్పుడు 8-7 అయింది కదా, 8 o'clockకి ఒకటి, 9 o'clock ఒకటి, అలా 6 o'clock నుంచి నడుస్తుంటూ ఉండింది. అండ్ 12 o'clock అయితే మెయిన్ షో ఉంటుంది ఆబ్వియస్లీ న్యూ ఇయర్ టైంలో. సో పదండి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఆల్మోస్ట్ గ్లోబల్ విలేజ్ లాంటిది ఇది కూడా. నేను ఒకసారి షారుఖ్ ఖాన్ బ్లాగ్ చేశాను కదా, సో అలాగే ఉంటుంది ఈ ఫెస్టివల్ కూడా. సో ఇప్పుడు చూద్దాం వెళ్ళి. ఇక్కడ కూడా పెవిలియన్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రతి కంట్రీకి ఒక్కొక్క పెవిలియన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ కంట్రీలో దొరికే వస్తువులంతా మనం కొనుక్కోవచ్చు. సో గ్లోబల్ విలేజ్ లాగా ఇక్కడ చైనా ఉంది, అక్కడ ఎక్కడో ఇందాక ఆఫ్రికా చూశాను. ఇలా కంట్రీస్ లాగా పెవిలియన్స్ ఉన్నాయి అన్నమాట. ఎక్స్పో, గ్లోబల్ విలేజ్ అలాగా. ఇక్కడ చైనా అండ్ ఇక్కడ ఇరాన్ అండ్ ఇక్కడ థాయిలాండ్ ఉంది. ఇక్కడ చైనా పెవిలియన్లో మాకు ఒక ఐస్ క్రీమ్ కనబడింది. ఇది సేమ్ మ్యాంగో షేప్లో ఉందన్నమాట. ఈ ఒక్క ఐస్ క్రీమ్ వచ్చేసి 20 dirhams పడింది, అంటే ఆల్మోస్ట్ 450 rupees అనుకోవచ్చు. ఇక్కడ చూపించు. ఈ ఫెస్టివల్లో 27 countries ఉంటుంది, అంటే 27 పెవిలియన్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం అంతా తిరగడం ఒక రోజులో అయితే అవ్వదు. సో మేము కూడా మొత్తం ఏం తిరగలే, ఓ 3-4 తిరిగాం అంతే. సో ఇక్కడైతే చాలా కంట్రీస్ ఉన్నాయి. సో అన్ని కంట్రీస్ నేను మీకు అయితే చూపించలేను, మీకు కూడా బోర్ కొట్టేస్తుంది.
సో ఇప్పుడు ఇదైతే మెయిన్ న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ గురించే కాబట్టి మెయిన్ హైలైట్స్ మాత్రం చూపిస్తాను ఫెస్టివల్ గురించి. సో పదండి. తీసుకున్నాం. ఇదేంటంటే దీని లోపల ఏమన్నా పెట్టుకుని జస్ట్ ఇలా చూసుకుంటారు నాకు ట్రాలీ లాగా. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. దీనికి ట్యాప్ ఉండదు, ఇది జగ్ లాంటిది, వంచి ఇలా పోయాలన్నమాట. అండ్ ఇది గ్రేప్ వైనా, గ్రేప్ జ్యూసా, మాక్టైల్ లాంటిదా నాకైతే తెలియలేదు, కానీ తాగడానికి మాత్రం చాలా బాగుండింది. కొంచెం గ్రేప్ జ్యూస్ టేస్టే ఉండింది. ఇక్కడ క్రౌడ్ చూడండి, క్రౌడ్ మాత్రం చాలా ఉంది. ఈ టవర్ చుట్టూరా కూర్చున్నారనమాట. ఈ రోజు ఇక్కడ న్యూ ఇయర్ కోసం ఓవర్ 1 lakh బెలూన్స్ వదులుతారని అయితే విన్నాను. అండ్ డ్రోన్ షో ఉంటుంది, అరౌండ్ 6000 డ్రోన్స్ ఉంటుంది. అండ్ ఫైర్ వర్క్స్ అయితే 53 minutes వరకు అయితే ఉంటుంది. తమ్ముడికి అమ్మమ్మకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం జరుగుతుంది. ఇండియాలో ఇక్కడ 10:30 అంటే ఇండియాలో 12 అయిపోయింది. సో అక్కడైతే న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ليوم استثنائي. جاهزين 1 2 شكرا. استمتعتوا.
సక్సెస్ఫుల్గా ఫైర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. షో మాత్రం అంటే చాలా బాగా జరిగింది షో మాత్రం. అండ్ ఆబ్వియస్లీ న్యూస్ ఛానల్స్ అయితే రావడం కూడా స్టార్ట్ అయిపోయింది, వరల్డ్ రికార్డ్ కాబట్టి ఫైర్ వర్క్స్ అంతా. సో ఇప్పుడైతే మేము ఇక ఎగ్జిట్ నుంచి వెళ్ళిపోతున్నాం పార్కింగ్ దగ్గరికి. ఇదిగోండి టైం ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ చూడండి, ఇంకా షేక్ జాద్ ఫెస్టివల్ దగ్గరే ఉన్నాం. ఈ లైటింగ్స్ అంతా కనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళేసరికి 6:40 చూపిస్తుంది. అరౌండ్ 260 కిలోమీటర్స్ ఉంది. ఆల్మోస్ట్ 3 అవర్స్ పడుతుంది ఇక్కడి నుంచి. హలో గైస్, సో ఏం లేదు, అవుటర్ వేయడం మర్చిపోయానని ఇప్పుడు ఇస్తున్నాను. ఈరోజు 1st January నైట్ 8:30 అవుతుంది. ఇక్కడ ఇప్పుడు పిజ్జా తింటున్నాను. షాపింగ్ వచ్చామన్నమాట. మార్నింగ్ వచ్చేసరికి అయితే 8 అయిపోయింది ఆల్మోస్ట్. సో అప్పటి నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయాం అందరం. రాత్రి అయితే చాలా దారుణంగా ట్రాఫిక్ ఉండింది అబుదాబిలో అయితే. సో ఎక్కడైనా అలాగే ఉంటుంది, దుబాయ్లో కూడా అలాగే ఉంటుంది. న్యూ ఇయర్ టైం కాబట్టి అందరు ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్తారు ఎక్కడెక్కడ ఉన్నాయో. సో అదనమాట ఈ వ్లాగ్కి. నేనైతే మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. నెక్స్ట్ వ్లాగ్ అయితే చాలా స్పెషల్గా ఉండబోతుంది, ఎందుకంటే నేను ఇండియా వెళ్తున్నాను సంక్రాంతికి. సో తిరుపతి కూడా వెళ్తున్నాను మళ్ళీ. సో తిరుపతి అంతగా నేను మళ్ళీ ఏం చూపించాలి అనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు తిరుపతి వ్లాగ్ పెట్టాను రీసెంట్గానే. సో సంక్రాంతికి గోదావరి వెళ్తున్నాను. సో అక్కడ అంతా ఎలా ఉంటుంది అంతగట్టే నేను మీకు చూపిస్తాను, మీరు కూడా చూడండి. అండ్ సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నేను మిమ్మల్ని నా నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. చలో బాయ్, జై హింద్.